ప్రియులారా, కాలచక్రంలో క్రీస్తు యుగం. కాలం, ఆ కాలం చక్రం, విశ్వచక్రం. కాలచక్రంలో క్రీస్తు యుగం. క్రీస్తు యుగమా? కాలచక్రంలో క్రీస్తు యుగమా? ఏంటి కాలచక్రంలో క్రీస్తు యుగం ఏంటి? బీసీ ఏడి ఎండ్ ఆఫ్ డేస్. టైటిల్ చూడండి, చాలా పెద్దది. బీసీ ఏడి ఎండ్ ఆఫ్ డేస్. ఏంటి కాలచక్రంలో క్రీస్తు యుగం? ఏంటి కాలచక్రం? కాలము, ఈ కాలచక్రం, ఈ కాలం గురించి మీరు ఆలోచించాలి. నేను చాలా లో స్టాండర్డ్కి వెళ్ళి మీకు అర్థమయ్యే రీతిలోనే బోధిస్తాను, కానీ కొంచెం తెలివితేటలు ఉపయోగించండి ప్లీజ్. జస్ట్ చిన్న తెలివితేటలు. మీరు బైబిల్లో ఉన్నటువంటి సంగతులు మీరు అనుకున్నట్టుగా దేవుడు రాయించలేదు. దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో అవి రాశాడు. అవి మీరు దేవుడు అనుకున్నట్టుగా మీరు అనుకోవాలి. ఆయన అవునంటే నువ్వు అవుననాలి, కాదంటే కాదనాలి. ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదు అంటే క్రైస్తవుడు పొల్లు సున్నా ఒక కొమ్ముకు కూడా చాలా జాగ్రత్తగా చాలాసేపు ఆలోచించాలి. బైబిల్లో ఉన్నటువంటి అక్షరాలకు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆకాశము భూమి గతించిపోయినా ఈ ధర్మశాస్త్రములో ఒక పొల్లైనను సున్నైనను సున్నాకి యేసుక్రీస్తు ఇచ్చే విలువేడు తెలుసా? ఆకాశము చూడండి, పెద్ద సున్నా, భూమి చిన్న సున్నా. ఆకాశము భూమి గతించిపోయిన 2 సున్నాలు. బైబిల్లో ఉన్నటువంటి సున్నాకి ఆకాశం కంటే, భూమి గుండ్రంగా ఉన్న భూమి కంటే బైబిల్లో ఉన్న సున్నాకి చాలా విలువని యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే బైబిల్లో ఉన్నటువంటి అక్షరాలు గంటలు 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 ఆలోచించాలి. దేవుడు అన్నాడు పగలు మాత్రమే ఆలోచించాలని లేదు, దివా రాత్రులు. రాత్రి పగలు, ఒక రోజులో ఉన్నవి రాత్రి పగలు. నాయన, నా వచనాలు, నా మాటలు మీరు ఆలోచించాలంటే రాత్రి పగలు ఆలోచించాలి. ఏదో జస్ట్ ఆలోచించి వచ్చేసింది, అర్థమైపోయింది అనుకుంటే అర్థమవుతుంది. బైబిల్ ఆయన అంటున్నాడు, ఆయన దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. నువ్వు రాత్రి పడుకునే ముందు చదివావు, ఉదయాన్నే లేవగానే చదివావు, దివారాత్రులు ధ్యానించావా నువ్వు? ఏమండి, ఈరోజు బైబిల్ చదువుకోవడానికి ఈరోజు నేను డ్యూటీకి సెలవు పెట్టానండి అని ఎప్పుడైనా అన్నారా? ఎవరు అనండి. మా ఆవిడకు బాగోలేదండి అందుకే సెలవు పెట్టాను, మా అమ్మాయి పుట్టినరోజు అండి అందుకే సెలవు పెట్టాను. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యం ఆయన అంటున్నాడు, సున్నాకి పొల్లుకి చాలా విలువ ఉందని. ఆయన చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మీరు వినబోతున్నటువంటి ప్రతి మాట బైబిల్లో ఉంది. అది చూడండి, చూసి నాకు నిజం చెప్పాలి. రైట్. కాలచక్రంలో క్రీస్తు యుగం ఏంటండి? కాలచక్రంలో క్రీస్తు యుగం. కాలచక్రం, కాలచక్రం అంటే ఏవో పెద్ద పెద్ద కాగితాలు, పెద్ద పెద్ద కంప్యూటర్, పెద్ద పెద్ద లెక్కలు వద్దండి. అలాగే వెళ్ళే తప్పు చేశారు. కాలచక్రం, రైట్. ఇప్పుడు ఈ సంవత్సరం ఏ సంవత్సరం చెప్పండి? 2015. మీ అందరికి లెక్కలు వచ్చా రావా?
వచ్చా? లెక్కలు మామూలుగా 2000 లెక్క పెట్టలేరు, 2 లక్షలు కాదండి, 2000 లెక్క పెట్టలేరు. ఎవరు లెక్క పెట్టలేదు, చదువుకోలేనుడు కూడా లెక్క పెట్టేస్తాడు. మీరు ఇప్పుడు లెక్క పెట్టాలి. ఇక్కడ లెక్క పెడితే అసలు లెక్క తేలుతుంది. ఇప్పుడు ఇది 2015. దీనికి ముందుది, దానికి ముందుది కాలచక్రంలో క్రీస్తు యుగం కనుక ఇప్పుడు కాలం లెక్కించాలి. ఇప్పుడు మనం 2013 ముందు, 2012 ముందు, 2011 ముందు, ఈ 2010లో 10 తీశాను. చెప్పండి. 2000లో 1000 తీశాను, 1000లో 500 తీశాను, 500లో 400 తీశాను, 100లో 50 తీశాను, 50లో 40 తీశాను. 10 తర్వాత ఏముంది? 9. 9 తర్వాత 8 తర్వాత 7 తర్వాత 6 తర్వాత 5 తర్వాత 4 తర్వాత 3 తర్వాత 2 తర్వాత 2015 నుండి ఎక్కడికి వెళ్ళారు మీరు? 1. ఈ కాలచక్రం 2015. దీని వెనక్కి వెళితే ఏమొచ్చిందండి? లాస్ట్ నెంబర్ 1. 1 తరువాత ఏముందో నాకు బాగా తెలివితేటలు ఉపయోగించి మీరు నాకు చెప్పాలి. ఒకటి వెనుక ఏముంది? మీరు చెప్పలేరు. 1కి వెనక నెంబర్ 1, దాని వెనక ఏముంది? రైట్. 1 తర్వాత ఏముంది? 2 ఉంది. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఈ 1 తర్వాత నుండి దీనిని ఏమంటున్నారంటే ప్రపంచం క్రీస్తు శకము. 1 నుండి తర్వాత వచ్చిందంతా ఏమంటున్నారు? క్రీస్తు శకము, ఏడి. క్రీస్తు శకము, ఏడి అంటే ఆఫ్టర్ డెత్ అని. దీనికి ఏవేవో చెప్తారు, నాకు అనవసరం అది. 1 తర్వాత ఏముంది? క్రీస్తు శకము. రైట్. ఇప్పుడు 1 నుండి నాకు వెనకాతల లెక్క మీ అందరూ చెప్పాలి. ఇప్పుడు 1కి ముందు 1కి వెనక ఏముంది? పోనీ 1 తర్వాత 1 నుండి ఏముందంటే క్రీస్తు శకం అన్నారు. ఏమన్నారు? క్రీస్తు శకం. మరి 1కి ముందు ఏమంటారు దాన్ని? క్రీస్తు పూర్వం. మరి క్రీస్తు పూర్వం అంటున్నారు, చూసారు మీరు? క్రీస్తు పూర్వం అన్నారు బ్రహ్మాండంగా. మరి 1 తర్వాత అంకె ఏంటి? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటే 1. 1కి ముందు క్రీస్తు పూర్వం అంటే నెంబర్ ఎంత? ఏమంటే చదువుకోలేదు, ఇది ఎవరు అడగలేదు కదండి. అదే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటే చెమటలు పట్టేస్తాయి ఒక్కొక్కడికే. జైశాల్ పిడి సుందరరావు గారి దగ్గర నేర్చుకోవడం అంటే ఏమనుకున్నారు? ఇంతవరకు మీరు 2000 రూపాయలు లెక్క పెట్టడం తెలుసు, కానీ 2015 లెక్క పెట్టాలా? అది 2015 నుండి వెనక్కి వెళితే 1 వచ్చింది. 1కి వెనుక ఏముంది? 1కి వెనుక 0 లేదండి, 2 ఉంది. అంతేనా? 1కి వెనుక 2, 2, 3, 4, 5, 6, 7, ఎన్ని వేల సంవత్సరాలు ఉంది? లెక్క పెట్టాలండి, అది లెక్క పెట్టాలి.
ఒకటికి వెనుక ఎన్ని వేల సంవత్సరాలు ఉంది? ప్రపంచం చెప్పినటువంటి, చరిత్ర చెప్పినటువంటి ఖచ్చితమైనటువంటి లెక్కలు నేను ఇప్పుడు ఇస్తున్నాను. క్రీస్తుకు పూర్వం 1 నుండి 2015 మీరు లెక్క పెట్టారు, కానీ 1కి వెనుక ఏముంది అని ఆలోచిస్తే ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యాలు 4 సామ్రాజ్యాలు ఉన్నాయి. 1 ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యం 1 బబులోను మహాసామ్రాజ్యం. ఈ బబులోను మహాసామ్రాజ్యం ఎప్పుడు ప్రపంచాన్ని పరిపాలించింది అని లెక్కలు అడిగితే 586 నుండి 538 BC. 586 నుండి 538 BC 2. ఈ 538 తరువాత ప్రపంచాన్ని పరిపాలించారు మరొకరు. వాళ్ళు ఎవరంటే మాదీలు, మేడో పెర్షియన్ కింగ్డమ్ అంటారు, పెర్షియన్ రూల్ అన్నారు దీన్ని. ఇది 538 టు 332 BC లెక్కలు. బబులోను మహాసామ్రాజ్యం 586 నుండి 538 BC. పెర్షియన్ రూల్ అన్నారు 538 నుండి 332. ఆ మేడో పెర్షియన్ కింగ్డమ్ తర్వాత వచ్చారు, ప్రపంచాన్ని పరిపాలించుకున్నారు గ్రీక్స్. వీళ్ళు 332 టు 64. 332 నుండి 64 ప్రపంచ లెక్కలు ఇవి. ఇంటర్నెట్ లో చూడండి, బుక్స్ చూడండి, ప్రపంచంలో ఏ పుస్తకంలో చూడండి, లెక్కలు ఇవి, ప్రపంచ లెక్కలు ఇవి. గ్రీకులు పరిపాలించింది 332 నుండి 64 BC. అంటే 64కు వచ్చేసారు ఎవరు? గ్రీక్స్. ఈ 64 తర్వాత పరిపాలించినటువంటి వారే ఎవరు? రోమన్ ఎంపైరిజం, రోమా ప్రభుత్వం, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యం ఎప్పుడు పరిపాలించిందంటే 64 BC. ఏంటండి? 64 BC క్రీస్తు పూర్వం. 64లో రోమా ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఈ 64 తర్వాత ఏం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే, మళ్ళీ పైనుండి నేను చదువుకొని వస్తాను, జాగ్రత్తగా వినాలి లెక్కలు. ఈ లెక్కలు అర్థం అవ్వకపోతే మీకు అసలు ఏ లెక్క రాదు. పైనుండి చదువుతాను. 586 నుండి 538 BC. అంటే 586 తర్వాత 587 రావాలి కదండి. తగ్గుతుందేంటి? 586 తర్వాత 538 అట. కిందకి లెక్కలు, కిందకు వస్తున్నారు. 538 నుండి మాదీయులు 332, మళ్ళీ తగ్గింది, కిందకు వస్తుంది. 332 నుండి గ్రీకులు 64 కిందకు వస్తుంది. 64 నుండి రోమన్స్ పరిపాలించారంటే 64లో రోమా ప్రభుత్వం వచ్చింది. ఈ 64 తర్వాత మనం ఎలా లెక్క పెట్టాలి? లెక్క పెట్టండి. 63 తర్వాత 62 తర్వాత 61 తర్వాత 60. 60లో ఒక 10 తీసేద్దాం. 50లో 10 తీసేద్దాం. 40లో 10 తీసేద్దాం. 30లో 10 తీసేద్దాం. 20లో 10 తీసేద్దాం. 10 తర్వాత లెక్క పెట్టండి. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 తర్వాత 2. ఇదేంటిది? 2015కి వెనక్కి వెళితే 1 వచ్చింది.
క్రీస్తు పూర్వం ప్రపంచాన్ని పరిపాలించిన రోమ ప్రభుత్వం 64 అయితే 64, 63, 62, 61, 60, 50, 40, 30, 20, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అంటే ప్రపంచ కాలాన్ని మనం లెక్కిస్తే 2015 వెనక్కి వెళితే వచ్చింది 1, ఆ 1 తర్వాత వెనక్కి వెళితే వచ్చింది 2. ఏమొచ్చింది? 2. రైట్. ఎందుకు ఇంతకీ ఈ లెక్కలు నేను మీకు చెప్పాను? ఇంతకీ లెక్క అర్థమైందో అర్థం లేదో నాకు చేతులు ఎత్తాలి ఫస్ట్. రైట్. 2015 వెనక్కి వెళితే 1 వచ్చింది. ఈ 1 తర్వాత వెళితే 538, 586 సంవత్సరాలు వెనక్కి వస్తుంది. రైట్. నా ప్రశ్న ప్రపంచానికి వేసే నా ప్రశ్నకు సమాధానం ప్రపంచం చెప్పాలి. క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో బబులోను ప్రపంచాన్ని పరిపాలిస్తే ఈ 586 నుండి వెనక్కి ఆదాము వరకు లెక్కలు కడితే సుమారు ప్రపంచం అంటుంది 4000 సంవత్సరాలు అంటుంది. సుమారు 4000 అంటుంది. రైట్. 500 తర్వాత లెక్కలు వేసేసరికి ప్రపంచం ఇంకా వెనక్కి 500 బబులోను సామ్రాజ్యం ముందు లెక్కలు వేసేసరికి తొలి మానవుడు పుట్టి యేసుక్రీస్తు వరకు సుమారు 4000 సంవత్సరాలు, సుమారు 4000 సంవత్సరాలు అయిందంటుంది. రైట్. ఇప్పుడు నేను ఈ ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం 586లో పరిపాలించిన ఈ బబులోను మహాసామ్రాజ్యం యొక్క 586 2015 కలుపుతాను నేను. ఎంత అవుతుంది చెప్పండి? లెక్కలేసి వెంటనే చెప్పండి. 2586. చూడండి. ఇప్పుడు ఏమని చెప్పాలి మనకి? తారీఖు ఏ సంవత్సరం చెప్పాలి? క్రీస్తు పూర్వం యొక్క 586ని 2015లో కలిపితే 2591. ఇంతకీ 2591 చెప్పకుండా ముందు కాలాన్ని ఎందుకు లెక్కలు వేయలేదు 2015తో? 2015కు ముందున్న కాలాన్ని 500 కలిపితే 2601. 2601 రావలసినటువంటి ఆ కాలం ఎందుకు ఈ కాలంతో కలపలేదు? ఆ కాలాన్ని ఎందుకు క్రీస్తు పూర్వంగా అక్కడికి స్టాప్ చేసి క్రీస్తు శకము 1 నుండి ఎందుకు 2015 వరకు లెక్కలు కట్టింది ప్రపంచం? ఏం జరిగింది? ఎందుకు AD BC 1 వెనుక ఉన్నటువంటిది 2 అవతల వైపు, ఈ 1 వెనుక ఉన్నది 2, క్రీస్తు పూర్వం 1కి వెనక ఉన్నది 2, క్రీస్తు శకము 1 తర్వాత ఉన్నది 2. అటు 2 ఉంది, ఇటు 2 ఉంది, మధ్యలో ఏముంది? 1 ఉంది. ఈ 1 నుండి ఎందుకు ఇలా లెక్క పెట్టారు? అసలు ఆ 586 నుండి ఈ 1 కూడా కలిపేసుకోవచ్చు కదా. ఎందుకు అసలు ఇదంతా జరిగింది? అసలు దీని వెనుక ఉన్నటువంటి కాలం సంగతి ఏంటి? అసలు ఏంటి కాలచక్రం? ఎందుకు ప్రపంచాన్ని 1వ తేదీ నుండి లెక్క కట్టి నేటికి 6015 అయిందని ఎందుకు చెప్పలేదు? కాలాన్ని మధ్యలో ఎందుకు కట్ చేసి 1 నుండి 2015 అన్నారు? ఈ 1 తర్వాతది క్రీస్తు పూర్వం అనేశారు. ఎందుకన్నారు? ఇది
మళ్ళీ చదువుతారు ముందు సంగతే. ఈ బబులోను అనే సామ్రాజ్యం పరిపాలించింది 586 క్రీస్తు పూర్వం. 586 నుండి 538. తర్వాత మీడో పెర్షియన్ 538 టు 332. గ్రీకులు 332 నుండి 64. 64 నుండి ఈ రోమన్ ఎంపైరిజం, ఈ రోమా ప్రభుత్వం పరిపాలించింది. అంటే రోమా ప్రభుత్వం పరిపాలనకు వచ్చేసరికి 64 BC 64. ఈ 64 తర్వాత ఏమొస్తుంది? 63, 62, 61, 60, 59, 60. 60 తర్వాత 59, 59 తర్వాత 58, 57, 56, 55, 54, 53, 52, 51, 50. 10 తీసేద్దాం. 40, 30, 20, 10. 10 తర్వాత 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 10 నుండి నెంబర్ తగ్గుతుంది. 10 నుండి 9 అయింది, 9 8 అయింది, 8 7 అయింది, 7 6 అయింది, 6 5 అయింది, 5 4 అయింది, 4 3 అయింది, 3 2 అయింది, 2 1 అయింది. ఇప్పుడు బైబిల్ చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. అద్భుతమైన ప్రపంచానికి కాలచక్రం అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రికలో రాసేశారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను, పూర్వ సమయములలోను, జాగ్రత్త వినాలి, పూర్వ సమయములలోను, క్రీస్తు శకములు కాదు, పూర్వ సమయములలో నానా విధములుగా మన ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల, అండర్లైన్ చేసుకోండి, అంతమందు, ఈ దినముల అంతమందు, ఈ దినముల అంతమందు. అండర్లైన్ చేయాలి, అందరూ అండర్లైన్ చేయాలి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. యేసుక్రీస్తు మాట్లాడేటప్పుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడను. యేసు మాట్లాడేటప్పుడు కట ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడనని హెబ్రీలకు రాస్తున్నారు. అంటే ఈ హెబ్రీ పత్రిక రాసినది పౌలు గారైతే, పౌలు ఏ శతాబ్దంలో ఉన్నవాడు? మొదటి శతాబ్దంలో ఉన్నవాడు. రైట్. ఇప్పుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడంటే దినముల అంతములో మాట్లాడింది ఎవరు? యేసు. దినముల అంతంలో మాట్లాడింది ఎవరు? యేసు. ఏ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాడు? చెప్పాలి. ఏ దినమున అంతమందు? ఇది 2015 అంతం అవుతుందా పెరుగుతుందా? 1 2 3 4 5 2015 ఏ దినాలు అంతం అవడం లేదు, పెరుగుతుంది. మరి ఏ దినమున అంతమంది కుమారుని ద్వారా మాట్లాడాడు? ఆలోచిద్దాం. యేసు ఏ ప్రభుత్వం ఉన్న కాలంలో పుట్టాడు? రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని పరిపాలించినప్పుడు ఏ సంవత్సరంలో పరిపాలించింది? 64లో. 64లో రోమా ప్రభుత్వం ప్రారంభమైతే 64, 63, 62, 61, 60, 50, 40, 30, 20, 10. తర్వాత ఏమొచ్చింది? 9 దినాలకు ఏమొస్తుంది?
దినాలకు ఏమొస్తుంది? అంతం వస్తుంది. అంటే 9 8 అయిపోతుంది, 8 7 అవుతుంది, 7 6 అవుతుంది, 6 5 అవుతుంది, 5 4 అవుతుంది, 4 3 అవుతుంది, 3 2 అవుతుంది, 2 1 అయిందంటే దినముల అంతం. ఏమైంది? దినముల అంతం. దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడా, దినాల అంతం తర్వాత కుమారుని ద్వారా మాట్లాడా? నాకు చెప్పాలి బైబిల్. ఇప్పుడు అంతమందు అంతం అయిపోయిందా? అంతమందు. ఈ సంవత్సరం ఈ డిసెంబర్ ఎండింగ్ లో ఎన్ని రోజులు ఉన్నాయి? 31. డిసెంబర్ అని అనగానే మీకేం అర్థమైపోవాలి? ఇంకా 31 రోజులు ఉంది. డిసెంబర్ అంటే ఎన్ని రోజులు? 31. మరి యేసు పుట్టింది రోమా ప్రభుత్వ కాలంలో అయితే ప్రపంచాన్ని పరిపాలించింది 64లో రోమా ప్రభుత్వం అయితే యేసు ఎప్పుడు పుట్టారని బైబిల్ చెబుతుందో క్రిస్మస్ చేసుకున్న ప్రతి వాడు చెప్పాలి. ఇంతవరకు క్రిస్మస్ అంటే నేను ఇంకా బోధించలేదు, చెప్తాను పాఠాలు. చెన్నై రండి ప్రేమైన దేవుని పిల్లరా. బైబిల్ బాగా ఆలోచిస్తే బైబిల్లో దేవుడు అంటున్నాడు, సున్నా పొల్లు తప్పిపోదు, కేర్ఫుల్లీ జాగ్రత్తగా ఆలోచించాలన్నాడు. మీరు ఇప్పుడు చదవండి, ఏమనుంది? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఈ దినములు అంతమందు. పూర్వకాలంలో అబ్రాహాముతో మాట్లాడి, ఇస్సాకుతో మాట్లాడి, దావీదుతో మాట్లాడి, అందరితో మాట్లాడు కదండి. పూర్వ సమయములలో నానా విధములుగా నానా సమయములలో ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు అంటే దినాల అంతములో పౌలు గారు ఉన్నారు. దినాల అంతములో ఎవరున్నారు? యేసున్నాడు. అంటే యేసు ఎప్పుడు ఉన్నాడు? దినముల అంతం. ఏ దినముల అంతం? రోమా ప్రభుత్వ కాలంలో 64 ప్రారంభంలో ప్రపంచాన్ని పరిపాలిస్తుంటే రోమీలు, ఆ దినముల అంతం 64 తర్వాత యేసుక్రీస్తు వారి జననం జరుగుతుంది అన్నమాట. దినముల అంతం. ఇంకా లాస్ట్ అయిపోతుంది. మీకు ఇప్పుడు ఒకటి అర్థం అవ్వాలి. ఏమని? యేసు పుట్టింది ఏ దినముల అంతం? క్రీస్తు పూర్వపు దినాల అంతం. బీసీ అంతం. 64 అంతం. అంటే దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడను అని మనకు ఒక మంచి విషయం అపోస్తలుడైన పౌలు లీక్ చేశాడు. అసలు విషయం చెప్తాను, అక్కడ నుండే ఉంది అసలు మొత్తం ప్రపంచ చరిత్ర. కాలచక్రంలో క్రీస్తు యుగం, ఏడి బీసీ ఎండింగ్ డేస్ అని పెట్టాను. అందుకనే కాలచక్రంలో క్రీస్తు యుగం. యేసు పుట్టేటప్పటికే మాట్లాడేటప్పటికే ఈ దినముల అంతమందు కుమారు ద్వారా మాట్లాడెను. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మాట్లాడేశాడట. రైట్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. యేసుక్రీస్తు వారు దినముల అంతమందు మాట్లాడితే ఎప్పుడు చనిపోయారు? కొంచెం ఆలోచించండి, చెప్పేస్తాను ఆన్సర్, కానీ కొంచెం మీరు ఆలోచించండి. దినముల అంతంలో యేసు మాట్లాడితే యేసుక్రీస్తు వారు ఎప్పుడు చనిపోయారు? ఒకటి తర్వాత చచ్చిపోయారా? ఒకటికి వెనుక బీసీలో చనిపోయాడా? ఎక్కడెక్కడో పుస్తకాలు పలానా వ్యక్తి రాశాడు. నా దగ్గర బైబిల్ తప్ప ఏ పుస్తకం మాట్లాడినా అస్సలు ఒప్పుకోను నేను. ఎందుకంటే ప్రపంచ చరిత్ర పర్ఫెక్ట్ గా రాసిన ఒకే ఒక పుస్తకము, ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత ముద్రింపబడిన తోలి పుస్తకమే బైబిల్. పుస్తక పురుగును తెలుసుకోవాలి ఫస్ట్. నువ్వు పుస్తకాలలో పురుగువైనా నీవు ముందు చదవవలసింది ముందు ముద్రణ యంత్రం కనుగొన్నది
ముద్రింపబడిన పుస్తకం బైబిల్ కనుక ముందు బైబిల్ చదువు. ఫలానా అన్ని పుస్తకాలు చదివేశాను కాదు. ప్రారంభ పుస్తకం ఏదో తెలియనోడు నువ్వు పుస్తక పురుగు పెట్టి పిచ్చి పురుగు వేయి. ముద్ర యంత్రం కనుగొన్న తర్వాత తొలి పుస్తకం బైబిల్ అయితే మొదటి పుస్తకం ఎందుకు బడుల్లో నేర్పించరు? ఆ సిలబస్ నేర్పించాలా? ఎందుకు నేర్పించరు? మొదటి పుస్తకం ఫలానా పుస్తకం ముద్ర యంత్రం జరిగింది, ఆ పుస్తకం మొదట బడులలో ముందు నేర్పించాలి. పనికిరాని పుస్తకాలని కాదు, ప్రారంభ పుస్తకం ఏదో చరిత్ర చెప్పింది. చైనా వారు పేపర్ కనిపెడితే జాన్ గూటన్బర్గ్ ముద్రణ యంత్రం కనుగొంటే మొట్టమొదటిసారిగా ముద్రింపబడిందట బైబిల్. అది అలాంటి బైబిల్లోనే 2015 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం క్రీస్తు శకములో జరిగిన ప్రతి విషయాన్ని, ప్రతి సంఘటన, ప్రతి యథార్థ గాథను బైబిల్లో దేవుడు రాయించాడు. అది రైట్. యేసు దినములో అంతమందు మాట్లాడితే యేసు ఎప్పుడు చచ్చిపోయాడు? చెప్పలేరు. వెరీ గుడ్, చెప్పలేమండి మేము. రైట్ ఆన్సర్. ఏదో ఊహించకండి. రైట్. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, అదే పౌలు చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చాను. కానీ అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనెను. మొదటి శతాబ్దంలో ఉన్న పౌలు చెప్తున్నాడు. యేసు ఎప్పుడు చచ్చిపోయాడంటే యుగముల సమాప్తి. అంటే ఏంటి? ఎండ్ ఆఫ్ డేస్. యుగముల సమాప్తి అంటే బబులోను మహాసామ్రాజ్యం, మాదీయ పారసిక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం పరిపాలించినవి ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు. అయితే అవేమనుకున్నారు? క్రీస్తుకు పూర్వం ఉన్నది. మరి యుగముల సమాప్తి అంటే యుగం ఏ యుగాలు ఇవి? ఏ యుగాలు? యేసు ప్రభు చనిపోయేటప్పటికి యుగ సమాప్తి. అప్పటికి ఎన్ని వేల యుగాలయ్యాయి? క్రీస్తుకు పూర్వం సుమారు ఆదాము మొదలుకొని యేసు పుట్టినంత వరకు 4000 సంవత్సరాలు అవుతుందని సుమారు చెప్తున్నారు. అంటే ఈ 4000 సంవత్సరాలు మనం ఏం తీసుకోవాలి? యుగములండి. కాలచక్రం గురించి, కాలం గురించి బైబిలే చెబుతుంది. చదవాలి. సున్నా పొల్లు ఖచ్చితంగా చదవాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మీరెవరూ చదవలేంది ఇది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరాలు. బ్రహ్మాండంగా ఉంది బైబిల్ కదండి. అబ్రహాము నుండి ఆయన చెప్పాడు. అబ్రహాం ముందు ఎవరున్నారు? ఆదాము ఉన్నాడు. ఆదాముకి అబ్రహాముకి లెక్క ఎంత ఉందో తర్వాత ఆలోచిద్దరు. కానీ బైబిల్లో దేవుడు రాశాడు. మత్తయి సువార్తలో ఓపెనింగ్ లో ఎందుకు రాశాడంటే జాగ్రత్తగా చదవాలి. కాలం ఉందని అర్థం. ఏమనుంది? ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరాలు. అబ్రహాము నుండి దావీదుకు 14 అట. ఏంటివి అవి? తరాలంటే జనరేషన్స్. ఇంగ్లీష్ లో చెప్పారు. తరాలంటే జనరేషన్. జనరేషన్ అంటే ఏంటి? జీనియాలజీ. ఏంటి ఆ తరాలు? 14 తరాలు. తరములన్నీ
అబ్రహాము నుండి దావీదు వరకు తరములన్నీ 14 అంటే ఒక తరము అంటే 100 సంవత్సరాలు. ఒక తరం అంటే 100 సంవత్సరాలు. అబ్రహాము నుండి దావీదు వరకు మానవులు జీవించినటువంటి తరాల గురించి ఆలోచిస్తే ఒక మనిషి 100 సంవత్సరాలు బ్రతికాడా, 80, 90, 60, 70, 100? అది ఎప్పుడు ఆదాము దగ్గర 1000 నాయన, ఇది అబ్రహాము దగ్గర 100 నాయన. 100 సంవత్సరాలకైనా ఇద్దరు పిల్లలు పుట్టారు. జాగ్రత్తగా ఆలోచించండి, కంగారు పడకండి. నీకు తర్వాత చెప్తాను ఈ సంగతి. రైట్. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు. రైట్. అబ్రహాము 100 అయితే ఆ తర్వాత వ్యక్తులు ఒక 90 బ్రతికారు. దాని తర్వాత 80. దావీదుకి వచ్చేసరికి 70, 80 అంటున్నాడు ఆయన. అంటే ఒక తరములో 60 సంవత్సరాలు ఉంది, 80 ఉంది, 90 ఉంది, 100 ఉంది. ఈ 100లో 14 తరాలు అంటే 14 80లైనా వేసుకోవచ్చు, 14 70లైనా వేసుకోవచ్చు, 14 100లైనా వేసుకోవచ్చు. కానీ 100 వేసుకుంటారా, 90 వేస్తారా, 80 వేస్తారా? ఒక తరానికి ఒకడికి ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాడు? 80 అయినా వేయచ్చు, 70 అయినా వేయచ్చు. రైట్. పోనీ నేనే మామూలు డైరెక్ట్ వేసేస్తాను 100 చొప్పున. 14 తరాలు అంటే సుమారు 1400. సుమారు నేను మాట్లాడుతున్నప్పుడు ఈ భాష మీరు వినాలి. సుమారు అంటే అవ్వచ్చు లేకపోవచ్చు అని అర్థం తెలుగులో. సుమారు దగ్గరగా 1400 సంవత్సరాలు. అబ్రహాము నుండి దావీదు వరకు 1400 అట. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు వచ్చింది. ఇగో బబులోను. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు ఎన్ని సంవత్సరాలు? 14 తరాలంటే సుమారు అదొక ఎన్ని వందలు? 1400. ముందెంత? ఇదెంత? మొత్తం ఎంత? 2800. అలా లెక్కలు పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్, బబులోనుకు కొనిపోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14. బా, ఏమి చెప్పిందండి బైబిల్. క్రీస్తు వరకు 14 అంటే ఇది ఎంత వేసుకోవాలి? బబులోను నుండి ఇంతవరకు 1400. 1400 మొత్తం 3 1400 చెప్పండి. 3 1400 4000. సుమారు 4200 సంవత్సరాలు. అంటే క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాలు ఉన్నాయంటే ఏ యుగాలవి? ఎన్ని యుగాలవి? సుమారు 4 యుగాలు. అందుకే బైబిల్ అంటుంది హెబ్రీ పత్రిక 9:26లో ఇందాక చదివారు, యుగముల సమాప్తి యందు. యుగముల సమాప్తి. మొదటి యుగము, రెండో యుగము, మూడో యుగము, 4వ యుగం. అంటే యుగముల సమాప్తి యందు యేసుక్రీస్తు వారు బలి అయిపోయారంటే బీసీలో యేసుక్రీస్తు వారు చనిపోయారా, ఏడీలో యేసుక్రీస్తు వారు చనిపోయారా? ఆలోచించి చెప్పండి. మళ్ళీ చదివిస్తాను. 46 చదువుతాడు చూడండి. ఆయన యుగముల సమాప్తి యందు తానే బలిగా అర్పించుకొనెను. అంటే ఎప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయారు? యుగముల సమాప్తి తర్వాత యుగముల సమాప్తి యందా. అంటే ఎండ్ అవుతుండగా ఎవరు చనిపోయారు? అంటే బీసీలో చనిపోయాడా, ఏడీలో చనిపోయాడా? బీసీలో చనిపోకుండా ఏడీలో చనిపోయాడు అనుకున్నాం యేసుక్రీస్తు వారు. ఏడీ 1 ఎవరితో స్టార్ట్ చేయాలి? ఏడీ తర్వాత వేసుకుంటాడు అనుకోండి, ఏడీ 1 ఎవరితో స్టార్ట్ చేయాలి? ఎవడో రాజు పేరు పెట్టాలి. అంతేనా? బాగా ఆలోచించండి. బీసీ తర్వాత చనిపోతేనే కరెక్ట్ గా 1 అనేటప్పటికి ఎవరినో ఒకరిని ఖచ్చితముగా ఎన్నుకోవాలి. కనుక యేసు చనిపోయింది బీసీ యుగముల సమాప్తి యందు తన్ను తాను బలిగా అర్పించుకొనెను పౌలు రాశారు. అంటే యుగములు 14 తరాలు
యుగాలు 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 యుగముల సమాప్తి యందు యేసుక్రీస్తు వారు చనిపోయారంటే AD 1 స్టార్ట్ అవ్వక ముందే యేసుక్రీస్తు వారు చనిపోయారు. మరి యేసుక్రీస్తు చనిపోయేటప్పటికే దినముల అంతమైతే, యేసుక్రీస్తు మాట్లాడేటప్పటికి దినముల అంతమైతే, యేసుక్రీస్తు చనిపోయేటప్పటికి యుగముల అంతమైతే, యుగములు సమాప్తం అయిపోతే అందులో ఎవరున్నారు? యేసుక్రీస్తుతో యేసుక్రీస్తు ఎవరున్నారండి? శిష్యులు. ఎవరాళ్ళు? అపోస్తలులు. అపోస్తలుల పేర్లేంటి? పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, తోమా, అల్ఫై కుమారుడు యాకోబు, జెలుతు అనబడిన సీమోను, తద్దైన మారుపేరు గల లెబ్బయి, కననీయుడైన సీమోను. ఇలా మనం వెళ్ళిపోతే 12 మంది కనిపిస్తున్నారు. వీళ్ళంతా ఎందులో ఉన్నారు? బీసీలో ఉన్నారా? ఏడీలో ఉన్నారా? బీసీలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ఎప్పుడు చచ్చిపోయాడు? బీసీలో. శిష్యులు ఎప్పుడున్నారు? బీసీలో. పౌలు గారు ఎప్పుడున్నారు? ఏడీలో ఉన్నారు, బీసీలో కూడా ఉన్నారు. వెరీ గుడ్. శిష్యులందరూ బీసీలో ఉన్నారు, అపోస్తలులందరూ బీసీలో ఉన్నారు, యేసు బీసీలో ఉన్నాడు, మరియమ్మ బీసీలో ఉంది, యోసేపు గారు బీసీలో ఉన్నారు. యేసుక్రీస్తు ఎప్పుడు చనిపోయారు? బీసీలోనే చనిపోయారు. రైట్. బీసీలో చనిపోయిన యేసుని శక పురుషునిగా చెయ్యాలి అంటే ఎవరు చెయ్యాలి? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకముగా ప్రపంచము నిలబెట్టాలి అంటే ఎవరు పని చేశారు అక్కడ? అపోస్తలులు 12 మంది స్టార్ట్ అయ్యారు. ఎప్పుడు? బీసీలో. వీళ్ళు ఆనాడు కైసరు చక్రవర్తి దగ్గరికి వెళ్ళారు. రోమా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి పిలాతు గాని, సీజర్ చక్రవర్తి గాని, హేరోదు గాని, ఆనాడు ఉన్న ప్రపంచం సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని శిష్యులతో ఎప్పుడైతే చెప్పారో, చచ్చిపోయిన వాళ్ళు లేపేస్తున్నారు, కుంటి వాడిని బాగు చేసేస్తున్నారు, మూగవాడిని బాగు చేసేస్తున్నారు, సమస్త రోగుల్ని బాగు చేసేస్తున్నారు. పేతురు గారు నేను పడితే బాగైపోతుంది, పౌలు గారు గుడ్డ తీసుకెళ్ళిపోతుంటే బాగైపోతుంది అంటే ప్రపంచం ఏమైపోయింది మాట ఆనాడు. ఒరే, ఈ స్వస్థతలు ఇవన్నీ జరుగుతున్నాయి, చచ్చిపోయిన వాళ్ళు బతికేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఎవరి వల్ల జరుగుతుంది? బీసీలో పుట్టిన యేసు వల్లే జరుగుతుందనని ఆనాడు ప్రపంచానికి ఎప్పుడైతే అపోస్తలులు ప్రకటించేశారో, దేవుడు అపోస్తలుల ద్వారా యేసుని శక పురుషుడు చెయ్యాలని బీసీకి ఏడీకి మధ్యన యేసుక్రీస్తును పుట్టించి యేసుక్రీస్తును చంపేశాడండి దేవుడు. కాలచక్రంలో క్రీస్తు యుగం స్టార్ట్ అయింది. అగోండి, కాలచక్రంలో క్రీస్తు యుగం స్టార్ట్ అయింది. 1 అనేసరికి ఎవరిని చెప్పాలి? ఎవరి గురించి చెప్పాలి? యేసుక్రీస్తు 1లో పుడితే ఎవరి పేరో వచ్చేస్తాం, రాజు పేరు. ఏ హేరోదు, ఏ సీజర్ చక్రవర్తి, లేకపోతే ఏ ఫరో, లేకపోతే ఎవడి పేరో పెట్టాలి. 1 వచ్చేసరికి, ఈ 1 వచ్చేసరికి ఏం చెయ్యాలి? యేసుక్రీస్తు వారు ప్రపంచానికి ఏమైపోవాలి? ప్రసిద్ధి చెందాలి, ఫేమ్ అయిపోవాలి. మరి అతని గొప్పతనాన్ని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పారు ఆ రోజు? అపోస్తుడైన పౌలు. అలాంటి అపోస్తుడైన పౌలు, అపోస్తులైనటువంటి వాళ్ళు ఏమని చెబుతున్నారంటే, ఎబ్రీ పత్రిక రాసేటప్పటికి అంటున్నారు, యుగముల సమాప్తి యందు బలైపోయాడని, దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాడని. ఆ రోజు హెబ్రీలు దినముల అంతములో ఉన్నారు. ఆ అంతమైన దినాల దగ్గర నుండి ఇంక ఏ దినాలకు రావాలి? బీసీ నుండి ఏడీకి రావాలంటే బీసీ నుండి ఏడీలోనికి వచ్చినదేనండి అపోస్తలులు. యేసు ఎప్పుడు చనిపోయాడు? యుగములు సమాప్తి, బీసీ. ప్రియమైన దేవుని పిల్లరా, యేసు చనిపోయేటప్పటికి దినముల అంతం. దినములు నాయన ఎండ అయిపోతున్నాయట, ఎండ అయిపోతుంది.
చూడండి, కొన్ని రెఫరెన్స్ బైబిల్లో ఉన్నాయి. 1 పేతురు 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడి జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. కానీ తను మృతులలో నుండి లేపి మహిమనిచ్చిన దేవుని ఎడల ద్వారా విశ్వాసులైన మా నిమిత్తము కడవరి కాలములయందు కడవరి కాలము ఏ కడవరి కాలము? 2015 కడవరి కాలం కాదు. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? యేసు ఎప్పుడు చనిపోయాడు? దినముల అంతమందు కడవరి కాలం, క్రీస్తు పూర్వ కడవరి కాలము. ఇది కాదంటే నాకు చెప్పండి ఇప్పుడు ప్రసంగం ఎవరైనా. యేసు 1 తర్వాత పుట్టకూడదండి. యేసు 1 అయిపోయిన తర్వాత ఎప్పుడో 25లో మరణించాడు అనుకోండి. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకముగా ఎలా లెక్కిస్తాం? క్రీస్తు శకం 1గా ఎలా లెక్కిస్తాం? ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్లో క్రీస్తు కోసం ఎంత అద్భుతంగా 1వ శతాబ్దంలోనే పౌలు గారు రాశారో నేటికి ఈ రోజుకి క్రైస్తవులకు అర్థం అవ్వలేదండి. అందుకే ఈ ప్రపంచానికి మహాజ్ఞానం అంటూ చెప్తే జైశాలి గారు చెప్పాలి, లేకపోతే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ చెప్పాలని ప్రపంచము తెలుసుకోవాలి. ఇది ఒక్క ప్రసంగం చాలు మీకు. ప్రియమైన దేవుని పిల్లరా, కడవరి కాలం అందట. నాయన, యుగముల సమాప్తి యందు నువ్వు మరణించాలి. ఈ దినముల అంతమందు నువ్వు మాట్లాడాలి. ఈ దినముల అంతము 64 BC ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రోమ ప్రభుత్వ కాలంలోనే, ఆ దినముల అంతంలోనే యేసు నువ్వు పుట్టాలి. అందుకే వచ్చేసరికి జ్ఞానులు ఏమని, యూదుల రాజుగా పుట్టినవాడు, ఎందుకంటే ఈ దినముల అంతంలో పుట్టేయాలి. కాలాన్ని చూసిన వాళ్ళు ఆలోచించండి. బైబిల్ ఎంత గొప్ప పుస్తకం. అందుకే సత్యమైనది బహులోతుగాను దూరముగాను ఉన్నది. ఇలాంటి చాలా సంగతులు ఉన్నాయండి బైబిల్లో. ఇంతవరకు బైబిల్ సరిగ్గా చదవలేదు, బైబిల్ మీద పిచ్చి పట్టలేదు ఎవరికి. పడితే ఒక్క జైశాలి గారికి పట్టిందండి. బైబిల్ చదవాలి, దివారాత్రము చదవాలి. బైబిల్లో రాయబడిన ప్రతి అక్షరం, పొల్లు, సున్నా చాలా పర్ఫెక్ట్ గా మీరు చూడాలి. అప్పుడు నీకు బైబిల్ అర్థమవుతుంది. దేవుడు నీకు ఏ సంగతి చెప్పాలో ఆ సంగతి నీకు చెబుతాడు. దేవుడన్నా, బైబిల్ అన్నా, బైబిల్ బోధించే వారన్నా నీకు ఒకవేళ హేళనైపోతే ఈ జ్ఞానము నీ దగ్గరకు రానివ్వడు దేవుడు. నన్ను గొప్ప చేస్తే నిన్ను గొప్ప చేస్తాను, ఈ జ్ఞానమును కౌగిలించుకుంటే నిన్ను నేను హెచ్చిస్తానని దేవుడు అన్నాడు. ఎవరు బైబిల్ని చదువుతున్నారు? ఎవరు బైబిల్ కొనుక్కుంటున్నారు? ఎవరు బైబిల్ దివారాత్రం ధ్యానిస్తున్నారు? ఎవరండి బైబిల్ గొప్పదని చెబుతున్నారు? సకల శాస్త్రాలు అధిగమించిన బైబిల్ అని ఎవరు చెప్పారు చెప్పండి? టైటిల్ చెప్పితే జైశాలి గారే చెప్పారండి, ఎవరు చెప్పలేదండి ప్రపంచంలో. నిజం. ఎంత బైబిల్ ఎంత గొప్ప పుస్తకం అండి. యేసు జననం కోసం, యేసు మరణం కోసం, దినముల అంతమందు ఆయన చనిపోయాడు, యుగముల అంతమందు చనిపోయాడు, దినముల అంతంలో మాట్లాడాడు. ఆయన రోమ ప్రభుత్వ కాలంలోనే యేసు పుట్టాడు. రోమ ప్రభుత్వం ప్రపంచాన్ని పరిపాలించింది 64లో. అంటే బైబిల్ ఎంత ఖచ్చితమైన కాలం గురించి చెప్పినటువంటి పుస్తకము మీరు ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లరా. గలతీ పత్రిక 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణం ఏంటి? ఏ కాలం పరిపూర్ణం? యుగముల సమాప్తి. 64 అలాగ
కిందకు వచ్చేస్తే ఒకటి కాలం పరిపూర్ణం అయిపోతుంది, ఇంకా అయిపోతుంది. పరిపూర్ణం అవుతున్నప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని తన కుమారుని పంపానంటే బీసీలో పంపాడు యేసుని. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ డెత్. బీసీ, ఏడి కాలచక్రములో యేసు శకం ప్రారంభించాలని దేవుడు యుగముల సమాప్తి అందే తన్ను తాను బలిగా అర్పించేసుకున్నాడండి యేసు. అందుకే యేసు మరణించినది యుగముల సమాప్తి, ఆ యేసు గురించి చెప్పినది యుగముల సమాప్తి. ఆ అపోస్తలులు ప్రారంభించిన తర్వాతే ప్రారంభమైనది. 1, 2, 3, 4, 5, 2015. ప్రియమైన దేవుని పిల్లగా, బైబిల్ అండి, ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి. దీని వెనుక ఇంకొక 4-5 గంటల ప్రసంగం ఉంది. అది నేను సెమినార్లో చెప్తాను. బైబిల్లో రాయబడినటువంటి ఈ మాటలన్నిటినీ ఆలోచిస్తే ఎంత అద్భుతంగా ఉందండి. రెఫరెన్సెస్ ఎంత బాగున్నాయండి. ఎఫ్సి పత్రిక 1:8 చూడండి, సేమ్ అదే మాట ఉంటుంది. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 8-9. అంటే ఏంటి? కాలం సంపూర్ణం అంటే కాలం సంపూర్ణం అయిపోయింది. ఇంకా అయిపోతుంది బాబు. మొత్తం ఈ 4004 కంప్లీట్ అయిపోతుంది. ఈ బీసీ ఎండ్ అయిపోతుంది. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, ఇది పౌలు గారు రాస్తున్నారు. ఎందుకంటే బీసీలో ఉన్నాడు ఆయన, ఏసీలోకి ఎంటర్ అయ్యాడు ఆయన. నేను 1969లో పుట్టాను. నేను ఎందులోకి ఎంటర్ అయ్యాను? 1900 నుండి 2000కి ఎంటర్ అయ్యానంటే 1000 నుండి మరో 1000లోకి వచ్చాను. చూడండి, నేను 1000 నుండి 1000, అంతేనా? మరి మీరు అంతే కదండి. నేను అంతా 1980, 80, 60, 70. అంటే 1900 నుండి, అంటే 1000 నుండి 2000, అంటే 1000 నుండి 1000 యుగము నుండి మరో యుగం. మరి యేసు యుగముల సమాప్తి యందు. ప్రియమైన దేవుని పిల్లరా, యేసంటే ఇంతవరకు ప్రపంచములో అసలు అతని గురించి వ్రాయబడినటువంటి ఈ లేఖనాలను చెప్పి యేసు శకపురుషుడని, అతనిని ప్రపంచము కాలం లెక్కించాలంటే అతన్ని నిలబెట్టాలని చెప్పింది మొదటి శతాబ్దంలో అపోస్తలులు లేనటువంటి వాళ్ళందరూ. కొట్టండి చప్పట్లకి. బీసీలో యేసు చచ్చిపోతే, లాజిక్, బీసీలో యేసు చచ్చిపోతే ఏంటి? చచ్చిపోయినాడు గొప్పోడండి, చచ్చిపోయినాడు గొప్పోడు అంటే ఎవడండి నమ్ముతాడు? అంతేనా? అతను గొప్ప, అతను చెప్పుకుంటే బాగుంటది. కానీ చచ్చిపోయాడు కసబ్. ఇప్పుడు నేను కసబ్ అంటే ఎవరో తెలుసా అన్నాను అనుకోండి, ఆవిడవే కసబ్ నాకు తెలుసులేవే అంటారు. ప్రజలందరూ చూస్తుండగా కొరడాలతో కొట్టి వీధులన్నీ తిప్పి శిలువ మీద మరణించిన యేసుని ప్రపంచం గుర్తించేలా చేయాలంటే అపోస్తలుడు ఎంత కష్టపడితే ప్రపంచానికి క్రీస్తు శకపురుషుడయ్యాడో మీరు బాగా ఆలోచించాలి. ఎవరండి యేసుప్రభు గురించి కష్టపడుతున్నారు? ఎవరండి యేసుప్రభు గురించి చెప్తున్నారు? ఎవరండి సృష్టికర్త గురించి చెప్తున్నారు? నీ గురించి, నీ టాలెంట్ గురించి, నీ గురించే నువ్వు చెప్పేసుకుంటావు ఎప్పుడు అంతే. అందుకని నేను ఏమనుకున్నాను తెలుసా? ఇంతవరకు ఏ హీరోకి లేని ఎంట్రన్స్ యేసు ప్రభుకి ఇచ్చాను. ఒక్కసారి తెర మీద వేస్తారు చూడండి, మళ్ళీ మాట్లాడతాను.
మోసుకొచ్చే కెపాసిటీ ఈ భూమిని విశ్వాన్ని కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా ఏసండి. దాని మీద నడాలంటే ఏసే నడాలండి. విశ్వానికి రాజు, పరలోకమందును భూమి మీదను నాకు, ప్రపంచానికి క్రీస్తే చక్రవర్తి, కాలాన్ని క్రీస్తు నుండే లెక్కించాలని అపోస్తలులు గొంతెత్తి అరిచి సీజర్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి కూడా పౌలు నేను అక్కడికి వెళ్ళి చెప్పుకుంటానన్నాడు. అధికారులందరినీ సంప్రదించి, పెద్దలందరినీ సంప్రదించి క్రీస్తు మరణించిన బీసీలో క్రీస్తును శక పురుషుడిగా ఏడి 1 స్టార్ట్ అవ్వాలంటే యేసు నుండే స్టార్ట్ అవ్వాలని అపోస్తలులు ఎంత కష్టపడ్డారండి. వాళ్ళకి ఇవ్వాలండి పరలోకం. నువ్వేం చేసావు చెప్పు? ఏమీ చేయవు. శుభ్రంగా భోంచేస్తావు. వెళ్ళి అతను లేకపోతే మనకు పాప క్షమాపణ లేదండి. ఎన్ని తప్పులు చేశారండి మీరు? తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, పాపం మీద పాపం, బాల్య పాపాలు, మామూలు పాపాలు, కాలేజీలో పాపాలు. బాబు, తప్పుల మీద తప్పులు ఇన్ని చేసినప్పుడు ఎన్నో పాపాలు చేసినటువంటి పాపులలో ప్రధానుడైనటువంటి పౌలు గారి తర్వాత మీరే కదండి ప్రధానులు. మరి అలాంటి యేసుప్రభు గురించి గొప్పగా చెప్పరేటండి? అతని గురించి రాసినది చదవరేటండి? అపోస్తలులు కష్టపడినట్టు కష్టపడరేటండి? ఆయన సామ్రాజ్యం కోసం ప్రపంచానికి చెప్పరేటండి? విస్తరింపజేయరేటండి? ప్రియమైన దేవుని పిల్లరా, ఈ క్రీస్తు సామ్రాజ్యానికి ఒక రథసారథిగా అపోస్తలులందరూ కలిసి క్రీస్తుని శక పురుషునిగా చెయ్యాలని ప్రయత్నించి ఆ దేవుని సంకల్పముతో క్రీస్తు ఏమైపోయాడు తెలుసా? ప్రపంచానికి బీసీ ఏడీకి క్రీస్తే మధ్యవర్తి అయిపోయాడండి. అందుకే దేవుడు అంటున్నాడు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9 లాస్ట్ వచనం, ఫిలిప్పీ 2:9, అందుచేత అపోస్తలులందరూ ప్రకటించారు కనుక అందుచేత ఆయన తిరిగి లేచాడు. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగల ప్రతి వాడు తేదీ వేయాలంటే యేసు పుట్టాడని చెప్పాలి. బా, నా అమ్మినోడైనా నా అమ్మలేనోడే ఎవడైనా ఆడైనా మాకు ప్రతి వాని మోకాళ్ళు యేసు నామమున వంగున్నట్లు క్రీస్తు శకము అని రాయాలి. నువ్వు వంగకపోతే మానే, తేదీ వేసింది వేడు మానే, వంగాలి. దస్తావేజులు రాస్తున్నావంటే తేదీ వెయ్యాలి. యేసు ప్రభు పుట్టాడని. బా, ఏటండి బైబిల్? ప్రతి వాడు వంగుతున్నాడు. నేను వాంగను అనుకుంటున్నాను. వంగిపోయావు ఎప్పుడో నువ్వు. ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్టు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ఉన్నాడు. హెచ్చించేశాడట. ఏమని? నాయన భూమి మీద పరలోకములు నీకు సర్వాధికారం ఇచ్చేస్తాను గనక అపోస్తలుడితో నువ్వు మరణించిన నీ మరణ వార్తని ప్రపంచానికి పరిచయం చేసి రాజుల దగ్గర, అధికారుల దగ్గర వీళ్ళందరికీ ప్రకటించేసి నిన్ను గొప్పవానిగా చేసేస్తానని ఆ యేసు వెనుక ఆ సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడానికి వాళ్ళు అపోస్తలులు పూనుకుంటే అదే సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడానికి జైశాలి పీడి సుందరరావు గారు పూనుకున్నారండి. అందుకే మీ వాళ్ళు పెట్టారు పేరు ఏమని? క్రీస్తు సామ్రాజ్య రథసారథి. ఆ పేరు వెనక ఎంత స్టోరీ ఉంది. రథం అంతే కదా. రథం అంటే రథసారథి అంటే రథం. ఎవరు సుందరరావు గారు వచ్చేది ఈ 1990లో. దాని వెనకాల మేము అందరం బయలుదేరాం. రథసారథిని వదిలేస్తావా? రథసారథిని వదిలేస్తావా? జైశాలి గారిని వదిలేస్తావా? ఈ సామ్రాజ్యంలో ఈ మహాజ్ఞానాన్ని నేర్పించాలి జైశాలి గారిని నువ్వు వదిలేస్తున్నావంటే పిచ్చి
పిచ్చి పట్టింది నీకు, చరిత్ర తెలియని వాడివి నువ్వు. చూడండి ఏమనుందో, ప్రతి వాణి నాలుక యేసుకు నామమున వంగినట్లు ఆయనను ప్రతి వాణి నాలుక యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ఉన్నాడు. ప్రతి నామమునకు పైనామం. ఎన్ని నామాలున్నా యేసు నామము దగ్గర నీ నామము పంగనామమే. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఇందులో అంటున్నాడు, మేము రెడ్డి, మేము చౌదరి. యేసుప్రభు అంటాడు కింగ్. యేసుకు దేవుడే అన్నాడు మీరు రాజులైన యాజకులని అని. నా ఇంటి పేరు ఎం అయితే ఎం తీసేసి కే తగిలించుకున్నాడు, కింగ్. నేను కింగే, యేసు కింగే, అతని తండ్రి యెహోవా ప్రభు లార్డ్ కింగే. ఆదాము కింగ్, హవ్వ క్వీన్. మీరెవరు? రాణి, క్రైస్తవ రాణిలు మీరు. ఎలిజబెత్ టైలర్ అట, కుట్టుకుంటుంది బా మిషన్. నువ్వు మీరేమనాలి? మేమా రాణి అని అనండి. నువ్వు రాణి, ఏ రాణి నాయన? సంబరపూర్ రాణి అంటే ఏ రాణి ఏంటమ్మా? మా తల్లులందరికీ, పిల్లలందరికీ తల్లి, జీవము గల ప్రతివానికి తల్లి ఎవరు? హవ్వ. హవ్వ ఎవరు? రాణి. ఆదాము ఎవరు? విశ్వానికి రాజు, ఈ భూప్రపంచానికి రాజు. ఆ రోజు హవ్వ ఓటేస్తే ఆదాము గెలుస్తాడు, ఒకడే ఉన్నాడు ఓట్లేయడానికి. రాజు, రాణి, పిల్లలు మీరు. మనది రాజవంశము. మీరందరూ రాణులు, మగవాళ్ళందరూ రాజులు. యేసు రాజులకు రాజు. అబ్బా, ఎంత గొప్పగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలనుకున్నాడండి. ప్రేమైన దేవుని పిల్లరా, ప్రపంచానికి క్రీస్తు గురించి చెప్పాలండి. అందుకే ఇంతవరకు ఈ టైటిల్ ఎక్కడ ప్రపంచంలో పడలేదండి. మొదటి శతాబ్దం తర్వాత పడింది ఇది. అందుకే ఏంటది? కాలచక్రములో క్రీస్తు యుగం, BC AD, ఎండ్ ఆఫ్ డేస్. యుగముల సమాప్తి యందు యేసు పుట్టాడు, చనిపోయాడు. ఎండ్ ఆఫ్ డేస్. దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాడు. BC ఎండింగ్, BC దినముల అంతమందు యేసు ద్వారా మాట్లాడాడండి దేవుడు. ఎంత బాగా రాశాడండి పౌలు గారు, ఎంత అద్భుతంగా రాశాడండి. ఏ మహాజ్ఞానం చెప్పాడండి. అందుకే బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఓకే, యేసుకి ఒక్కసారి జై చెప్పండి. యేసుకి, క్రీస్తుకి, దేవునికి